జ్ఞాపకార్థ కూడిక లాంటివేమి మనం ఏర్పాట్లు చేయము. ప్రతి సంవత్సరం సేవకులుగా మేమంతా సేవకుల కూడికలో కలుసుకుంటాము. జ్ఞాపకార్థ కూడిక అనే కార్యక్రమం ఉండదు. ఎందుకంటే యేసయ్య గారిని మరిచిపోతే మనం పర్టికులర్గా ఒకరోజు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆయన జ్ఞాపకాల జడివాన ఎప్పుడు మమ్మల్ని తడుపుతూనే ఉంటుంది. ఎప్పుడు ఆయన గురించి అనుకుంటూనే ఉంటాం. మా గుండెలో ఆయన జ్ఞాపకాల ప్రవాహాలు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. మేము ఆయన గురించి తలంచని రోజంటూ ఉండదు. చెప్పుకుంటే అతిశయంగా ఉంటుందేమని చెప్పడానికి ఆలోచిస్తున్నాం. కానీ ఎప్పుడు అన్న గురించి మేము ఆలోచిస్తూ ఉంటాము, అన్న గురించి మాట్లాడుతుంటాం. ఏ సందర్భం వచ్చినా యేసయ్య గారి గురించి మాట్లాడకుండా ఆ రోజు ముగించబడదనే చెప్పాలి. ఎందుకంటే అన్న మా ఎడల చూపిన ప్రేమ, మమ్మల్ని నడిపించిన విధానాలు, వాటన్నిటిని గురించి చెప్పాలంటే మరి చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడున్న ఒక్కొక్క సేవకులు కూడా చెప్పగలుగుతారు. యేసయ్య గారితో వాళ్ళకున్న అనుబంధం ఒక్కొక్కరు చెప్పగలుగుతారు. అంతేకాదు హోసన్న మినిస్ట్రీస్లో విశ్వాసులు ఒక్కొక్కరు కూడా చెప్పగలుగుతారు. ఎందుకంటే అందరికీ అంత అద్భుతమైన ప్రేమ యేసయ్య గారు పంచారు. యేసయ్య గారు అని చెప్పడం కన్నా యేసయ్య గారిని ఒక అద్భుతం అని చెప్పాలి. ఆయన ఒక అద్భుతంలాగా దేవుడు వారిని వాడుకున్నారు, నడిపిస్తూ వచ్చారు. దీని స్థితిలో ప్రారంభించి ఈ పరిచయం ఇంత అద్భుతంగా మరి దైవజనులు మార్చి అనేకులకు ప్రేమను పంచారు. ఎంతో సాత్వికంగా, ఎంతో దీనంగా, ఎంతో అద్భుతంగా, ఎంతో ఆశీర్వాదకరంగా దైవజనులు సేవ చేస్తూ వచ్చారు. సో మినిస్ట్రీస్లో అన్నగారు చేసిన పరిచయం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఆ ఫలాలు మనం చూస్తూనే ఉన్నాం. యేసయ్య గారు పడిన కష్టాన్ని బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానన్నా, మనం అందరూ ఈ స్థితిలో ఉన్నామన్నా, వాటన్నిటికీ యేసయ్య గారి యొక్క కష్టం, ప్రయాసం అనేది చెప్పాలి. సో పర్టికులర్గా యేసయ్య గారి సేవను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మన అందరి కంటికి కట్టినట్లు కనబడుతూనే ఉన్నాయి. పర్సనల్గా చెప్పుకోవాలంటే నా విషయంలో ఇప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఎవరెవరు పర్సనల్ అనుభవాలు చెప్పుకుంటూ వచ్చారు. పర్సనల్గా చెప్పాలంటే చాలా విషయం నేను కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాను అన్న గురించి. పలు సందర్భాలు వ్యక్తిగతంగా నన్ను అపరిమితంగా ప్రేమించారు, చాలా ప్రేమించారు. నేను సాయంకాలం కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను, ఒక మనిషిని ప్రేమించాలంటే ఏదో కారణాలు ఉంటుంది కదా. ఫలానా రీజన్ వలన, ఫలానా మంచోడను, భక్తిపరుడను. ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే సంథింగ్ ఏదో ఉండాలి కదండి. ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఏదో కారణాలు ఉండాలి. సో నేను సాయంత్రం కూర్చొని ఆలోచించాను, నన్ను యేసయ్య గారు ఎందుకు ప్రేమించారు, నాలో ఏముంది అంత మంచి విషయాలు, నన్ను ఎందుకు ప్రేమించారు. నేను చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నానండి. చెప్పుకోదగ్గ గొప్ప విషయాలు ఏమీ లేనప్పటికీ, సరే నేనేమైనా యేసయ్య గారి బంధువా కాదే, సరే నేనేమైనా గొప్ప వంశం నుండి వచ్చిన వాడిని అంటే అది కూడా కాదే, సరే నేను పెద్ద ప్రార్థన పరుని, పెద్ద భక్తి పరుని అంటే అవి కూడా కాదండి. నేను సామాన్యమైన స్థితిలో సాగిన వాడినే. సరే నేనేమైనా గొప్ప కృపావరాలు, తలాంతులు, వరాలు, స్వస్థత వరాలు అలాంటి ఒక స్థాయి నుండి వచ్చినవాడంటే అవి కూడా కాదే. సరే దేవుని కోసం ఏదో గొప్ప కార్యాలు చేశానంటే అవి కూడా లేవే. చెప్పుకుంటూ వెళితే ప్రియులారా ఏ మంచి లేదండి. చెప్పుకోదగ్గ గొప్ప విషయాలు ఏమీ లేవు, అది నాకు తెలుసు. కానీ ఎందుకో మరి అంత అభిమానం చూపారు, అంత ప్రేమ చూపారు, అంత శ్రద్ధ తీసుకునేవాళ్ళు, అంత బాధ్యత తీసుకునేవాళ్ళు. నేనేమవుతాను యేసయ్య గారికి, ఎందుకు ఇంత ప్రేమ చూపించారని కొన్నిసార్లు ఆలోచించినప్పుడు గుండె బరువెక్కిపోతుంది. అంతగా యేసయ్య గారు ప్రేమ చూపించారు. సో ఈరోజు వరకు నేను నా మట్టుకైతే పర్సనల్గా చెప్తాను, నా మట్టుకు నేను దేవుని సేవలో ఉన్నానంటే అది ఆ రోజు దైవజనులు చూపిన ప్రేమ, ఆప్యాయత, వాళ్ళు హెచ్చరించిన హెచ్చరిక, వాళ్ళు ధైర్యపరిచిన విధానాలు, వారు నడిపించిన అనుభవాలు, వారి మాటలు ఇప్పటికీ మ్రోగుతూ ఉంటుందండి హృదయంలో. వారు చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పటికీ ఆ వర్తమానాలు వింటూ పరవశిస్తూ ఉంటాను. దైవజనులు చెప్పిన మాటలని విని పరవశిస్తూ ఉంటాను. నేను మధ్యాహ్నం కూడా దైవజనులు యేసయ్య గారిది ఒక వర్తమానం పెట్టుకొని, ఎందుకో మరి అన్న స్వరం వింటుంటే, ఆ వాయిస్ వింటుంటే నేను హృదయం ఉల్లాసంతో నిండిపోతుంది. అంతే. నేను యేసయ్య గారు ఉన్న దినాల్లో కూడా స్టేజ్ మీద దగ్గర ఇయర్లో కూర్చొని ఉంటే ఆయన వాక్యం చెప్తుంటే పరవశించిపోయేవాడిని. పెద్దగా ఏదైనా విషయాలు చెప్తే, ఎక్కడ జరిగిన విషయాలు చెప్తే, ఉపమానాలు చెప్పినప్పుడు పెద్దగా నవ్వేవాడిని. పక్కన రే ఏంట్రా సౌండ్ తగ్గించరా అనేవాడు. అంటే నేను అంత ఎంజాయ్ చేసామని అన్న వర్తమానాలు. ఇప్పటికీ నేను యేసయ్య గారి వర్తమానాలు ఏదైనా వింటుంటే నా హృదయం పరవశిస్తూ ఉంటుంది. అట్లా
మరి యేసన్న గారితో చక్కని అనుభవం, చాలా ప్రేమ చూపారు. లైఫ్లో చాలా కఠినమైన కార్యాలు, కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా చాలా ప్రేమగానే యేసన్న గారు నడిపిస్తూ వచ్చారు. కొన్ని సమస్యలు ఉన్నప్పుడు పిలిచి ప్రేమగా మాట్లాడి, ఏంటండి ఎందుకురా నీకు ఈ సమస్యలను, ఎందుకు నువ్వు ఎందుకు ఈ పేచీలను ఎందుకు పెట్టుకుంటావు, ప్రశాంతంగా ఉండరా, శుభ్రంగా భోజనం చేసి ప్రార్థన చేసుకుని నీ పరిచయం నువ్వు చేసుకోరా, ఈ పేచీలని ఎందుకు నీకు అని చాలా విషయాలు చెప్పేవాళ్ళు యేసన్న గారు. కొన్ని నా మిస్టేక్స్ కూడా ఉండే, కొన్ని పొరపాట్లు ఆ సమయాల్లో కూడా యేసన్న గారు చాలా ఎందుకు మరి కోప్పడవలసిన అధికారం ఆయనకు ఉంది, కోప్పడవలసిన ఇది స్వాతంత్రం యేసన్న గారికి ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా అనేక విషయాలు చెప్తూ వచ్చేవారు. నేను సేవలో ఉంటానో లేదో కూడా తెలియని పరిస్థితి అప్పట్లో. అలాంటి భయంకరమైన పెను తుఫాను జీవితంలో వచ్చినప్పుడు, ఎన్నో కన్ఫ్యూజన్లో కలవరాలు ఉన్నప్పుడు చక్కగా దగ్గర తీసుకుని యేసన్న గారు చాలా చక్కగా మాట్లాడారండి. మహాసభలో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఉంటానో ఊడిపోతానో తెలియదు, సేవలు ఉంటానో తెలియదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా అసలు ఒక మనిషి గురించి ఇంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏముందని అనిపించింది నాకు. సరే ఏదైనా స్పెషల్ అంటే పర్వాలేదండి, ఏ స్పెషల్ లేదు, ఏ విశేషాలు లేదు, ఏ విశేషం లేని వాడి కోసం ఇంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంతవరకు. అంత పెద్ద మీటింగ్లో మోహన్ సి లాజరస్ గారు వాక్యం చెప్తున్నారు. తిరుపతిలో మీటింగ్ జరుగుతుంది, అప్పుడు 3 days మీటింగ్స్ కన్వెన్షన్ జరుగుతుంది. అప్పుడు నేను ఆ స్టేజ్ వెనకాల ఏదో పని మీద అలా వచ్చాను. నన్ను చూసిన వెంటనే యేసన్న గారు కుర్చీలో కూర్చున్నవారు లేచి ఆ స్టేజ్ వెనక్కి వచ్చారండి. వాస్తవం చెప్తున్నాను, అతిశయం కోసం ఏంటండి కావిచ్చి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నా అనుభవాలు ఇవి. నన్ను చూసి అప్పుడు నేను పెద్ద సేవలు, పెద్ద సీనియర్ పాస్టర్ కూడా కాదు, ఓ సెంటర్ పాస్టర్ కూడా కాదు, ఒక బ్రాంచ్లో ఒక సేవకుని, ఆ బ్రాంచ్లో ఒక 60-70 మంది ఉంటారు, అక్కడ ఒక చిన్న పాస్టర్ నేను. సో పెద్ద సమస్య వచ్చి నేను ఊగిసలాడుతున్నానండి. ఆ టైంలో యేసన్న గారు కుర్చీలో కూర్చుని నన్ను చూసి పాస్టర్ గారు మోహన్ గారు వాక్యం చెప్తున్నారు. వెంటనే లేచి స్టేజ్ వెనక్కి వచ్చి అబ్రాహాన్ని పిలిచి అన్న దగ్గరికి వెళ్తే, అప్పుడు అన్న విషయాన్ని విశదీకరించి, అంటే మా బావగారు ఒక ఆయన సేవలో ఉండేవారు, ఆయన సేవ నుండి వెళ్ళిపోయారు ఆ సమయంలో. సో నేనేమనుకుంటున్నాను అని చెప్పి పిలిచి నాకు అన్ని విషయాలు క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లు, ఇలా జరిగింది, అందుకే ఆయన వెళ్ళిపోయాడు, సో నీవు కూడా వెళ్ళిపోతావేమో అని చెప్పి మాట్లాడి, వాళ్ళంతా ఆలోచించొద్దు, నువ్వు ఆలోచించుకో, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నేను ఏది వాళ్ళకి అన్యాయం చేయలేదు, వాళ్ళు ఏదో ఇబ్బంది పడి వెళ్ళిపోయారు, ఏది చిన్న పిల్లోడికి ఇన్ని విషయాలు వివరించి చెప్పాల్సిన అవసరం లేదండి నాకు తెలిసినంతవరకు. అంత పెద్ద దైవజనుడు ఏంటండి యేసన్న గారి స్థాయిని పోల్చుకుంటే మనం ఎక్కడ, నేనెక్కడ, నా స్థితి ఎక్కడ? అంత ప్రేమగా మాట్లాడి, ఏంటి మరి నీవేం ఆలోచిస్తున్నావు అని అడుగుతానా, నేను ఎందుకు వెళ్తానన్నా, మిమ్మల్ని చూసి నేను దేవుని ఇంట్లో అడుగుపెట్టాను, చావైన బ్రతుకైన మీతోనన్నా అంటే వెంటనే యేసన్న గారు దగ్గర తీసుకొని హత్తుకొని ప్రార్థన చేశారు. అదేంటో కానండి, యేసన్న గారు దేవుని కౌగిట్లో ఏదో మైకం ఉంటుంది అంటుంటారు ఏంటండి. యేసన్న గారు ఒకసారి హత్తుకొని మనకు ప్రార్థన చేస్తే ఇంకంతే, మన ఆలోచనలు మనకు వచ్చే వ్యర్థ ఆలోచనలన్నీ కూడా 2 నిమిషాలు మటుమాయం అయిపోతుంది. ఇక ఎన్నో కన్ఫ్యూజన్లు వచ్చినా ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఏంటో ఆయన కౌగిట్లో అంత ఆదరణ, ఆయన కౌగిట్లో అంత ఏంటంటే ఆదరణ ఉంటుందండి. హక్ చేసుకొని ఏంటంటే ప్రార్థన చేశాడు యేసన్న గారు, అంతే. అప్పటి వరకు నా మనసులో ఉన్న ఏంటంటే అలజడి, ఆ పోరాటాలు అవన్నీ కూడా తొలగిపోయిందండి. మనసు నిమ్మళం అయిపోయింది, ప్రశాంతం అయిపోయింది, ఒక క్లారిఫికేషన్ వచ్చాను. ఆ తర్వాత నేను వేసిన ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. ఆ రోజు యేసన్న గారు అన్నారు, అంటే మేము కర్ణాటక వాళ్ళు, నేను కన్నడ వాడిని. సో కన్నడకు సంబంధించిన కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళు చాలా వరకు ఆల్మోస్ట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అప్పట్లో. ఒక టైం అది. అందరూ కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా వరుసగా 1 by 1 వెళ్ళిపోతున్నారు. సో నాకు కూడా ఎన్నో కలవరాలు ఉన్నాయి, మరి నా పరిస్థితి ఎలా ఉంటుందని భయం కూడా ఉంది ఒకప్పుడు. కానీ యేసన్న గారు అన్నారు, నీకేం అన్యాయం జరుగుతురా, నీవు బాగుంటావు. యేసన్న గారు ఎప్పుడు ఒకటి దేవుణ్ణి చూడు, రెండోది యేసన్న గారిని చూడు, అంతే, ఎవరిని చూసి నువ్వు కలవరపడద్దని చెప్పేవారు. అంటే యేసన్న గారు అన్నారు, నేనున్నాను, నీకేం అన్యాయం జరగదురా, నీవు బాగుంటావు, నా మాటను చక్కగా ఉండని చెప్పి నా కోసం ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఆశీర్వాదకరంగా, ఆ తర్వాత నా లైఫ్లో అది ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆ తర్వాత నా లైఫ్ టర్న్ అయింది. నేను క్రమక్రమంగా ఆశీర్వదించబడుతూ వచ్చాను. యేసన్న గారు ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చారు, ఎంతో అభిమానాన్ని చూపిస్తూ వచ్చారు. చాలా ప్రేమగా చూసేవాళ్ళు. నాకు తెలిసినట్టుగా ఆయన గద్దించారంటే ప్రేమించే వాళ్ళని గద్దిస్తారు, చాలా తక్కువ. ఆయన ఎక్కువ ఆయన ప్రేమల పాళ్ళే ఎక్కువ నేను పొందానని చెప్పాలి. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా యేసన్న గారు కోపించకుండా ప్రేమగానే చెప్పేవాళ్ళు. నాకు ఎందుకో మరి నా విషయంలో అలా ప్రేమగానే ఆ విషయాలన్నీ కూడా చెప్తూ ఉండేవారు.
అట్లా. అండ్ ఇంకా చెప్పాలంటే అండి, నిజంగా నా ఆశీర్వాదాలు గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, యేసన్న గారు ఆ చివరి సమయంలో ఉన్నప్పుడు, అది ఒక పరిపక్వత స్థితి అంటారు. యేసన్న గారు చివరి సమయాల్లో ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి మహిమను ప్రవేశించే ఆ సందర్భాలు 1 year యేసన్న గారికి పరిచర్య చేయడానికి, అన్నతో ఉండడానికి నాకు దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. నిజంగా అది మాటలతో చెప్పలేమండి, అది గొప్ప భాగ్యం. పరిశుద్ధులు ఆ సమయంలో, ఆ వృద్ధాప్యంలో ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు అన్నకి సహాయంగా ఉండి ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకోవడానికి, పరిపక్వత స్థితి అంటారు కదండి, యవ్వన కాలంలో ఉన్నప్పుడు అండ్ బాల్యంలో ఉన్నప్పుడు ఉన్న అనుభవాలు వేరు, కానీ ఆ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవాలు ఒక ఫలం ఎలా పరిపూర్ణమైన పండిన ఫలం ఎలా ఉంటుందో అలాంటి ఒక ఆత్మీయ పరిపక్వత స్థితి అనే చెప్పాలి. అది ఆ స్థితిలో యేసన్న గారి అణువున ఆయన దగ్గర ఉండి ఆయన వెంబడిస్తూ ఆయనకి సహాయం చేస్తూ ఏంటండి యేసన్న గారికి దగ్గరగా ఉంటూ పరిచర్య చేసే కృపను దేవుడు అనుగ్రహించాడు. యేసన్న గారు ప్రభు సన్నిధికి వెళుతూ ఆయన మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వాదం నేటి కూడా మేము అనుభవిస్తున్నాం. అన్నలేరనే బాధ హృదయంలో తొలుస్తున్నప్పటికీ ఆయన జ్ఞాపకాలు మమ్మల్ని వెంబడిస్తూనే ఉంది. ఆయన జ్ఞాపకాలు మమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది. కూర్చున్నా, నిలబడినా, ఎందుకంటే మృతి పొంది కూడా నీతిమంతులు మాట్లాడుతున్నాను వాక్యలు రాయబడింది. హేబేలు మృతి పొంది కూడా మాట్లాడుతున్నాను. సో యేసన్న గారికి ఈరోజు లేరనే కానండి, ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్నో అనుభవాలు ఆయనతో, ఎన్నో అద్భుతమైన, నా ఒక్కడికనే కాదండి, ఓన్లీ అబ్రాం పాస్టర్ గారికి కాదు, మీరు ఏ దైవ సేవకులు పలకరించిన అందరికీ యేసన్న గారు ఒక పాట రాశారండి. అదేంటంటే, నాకే సమృద్ధిగాని కృపను పంచావు అంటే, 2-3 కలిసినప్పుడు ఇలా అనుకుంటారు, నాకే ఎక్కువగా సమృద్ధిగా కృపను పంచారంటే, రెండో పర్సన్ నాకే ఎక్కువగా కృపను పంచారంటే, మూడో వ్యక్తి నాకే, అట్లా ఎవరికి వాళ్ళు పర్సనల్గా అందరికీ పంచాడండి ఆయన. అందరి వాడు యేసన్న గారు అందరికీ ప్రేమను పంచాడు. అందరినీ ఎంతో అభిమానంగా చూశారు, నిస్వార్థంగా సేవ చేశారు. అండ్ ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎన్నో విషయాలు చెప్పారండి నాకు. అండ్ చెప్పారు, నేను అవన్నీ కూడా మనసులో పెట్టుకున్నాను. అన్నీ పబ్లిక్లో మాట్లాడేవి కాదు, కొన్ని గుండెలో దాచుకొని ముందుకు సాగాలి. సో ఎన్నో విషయాలు చెప్పారు. లైఫ్లో ఇలాంటి పోరాటాలు వస్తాయి, ఆ సమయాలు నువ్వు ఎలా ఉండాలి అని ఎన్నో విషయం చెప్పుకుంటూ వచ్చారు. తిరస్కరిస్తారు, ద్వేషిస్తారు, తూలనాడి మాట్లాడతారు, కానీ ఏమీ పట్టించుకోదురా నీవు. అన్ని మనసులో పెట్టుకుని ధైర్యంగా దేవుడిని చూసి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టాలు వస్తాయి, నేను వెళ్ళిన తర్వాత బోళ్ళని ప్రమాదాలు వస్తాయి, బోళ్ళని ఇబ్బందులు వస్తాయి, బోళ్ళని నిందలు వస్తాయి, అన్నిటినీ సహించి భరించి వెళ్ళాలి. మనుషులు ఎవరిని చూడొద్దు, దేవుడిని చూడండి, ఇలా ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. సేవ విషయాలు కాకుండా నా ఆత్మీయ జీవితానికి కావాల్సిన విషయాలు కూడా ఎన్నో యేసన్న గారు చెప్పుకుంటూ వచ్చారు. చాలాసార్లు యేసన్న గారి చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను నేను. యేసన్న గారు ప్రార్థన చేసే భాగ్యాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడైనా బాగాలేకపోతే చేతులు పట్టుకొని కంటి నిండా నీళ్లు పెట్టుకునేవాళ్ళు యేసన్న గారు. ప్రార్థన చేయరా అని అనేవాళ్ళు. హెల్త్ బాగాలేనప్పుడు నాకెందుకురా ఇలా అయ్యింది అని కూడా అనేవాళ్ళు. సో అట్లా చాలా విషయాలు ఉన్నాయి యేసన్న గారి గురించి చెప్పాలంటే. అట్లా ఆఖరి సమయంలో యేసన్న గారితో ఉండే అవకాశం నా ఒక్కడికి కాదండి. సో ఎవరెవరైతే ఆ చివరి సమయంలో అన్నకి పరిచర్య చేశారో వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారనే చెప్పాలి. అంతే, ఇంకా ఆ పరిశుద్ధుల పాదధూళి మా మీద ఉంది. ఆశీర్వాదం మేము రుచి చూస్తున్నాం, ఆశీర్వాదకరంగా సాగిపోతున్నాం. నిస్వార్థంగా సేవ చేసి ఇంత పెద్ద, నేను ఎప్పుడు ఈ పరిచర్యని ప్రేమ సామ్రాజ్యం అని, ప్రేమ ప్రపంచం అంటూ ఉంటాను. ఇంత పెద్ద ప్రపంచం, ఇది ఒక ప్రపంచం. హోసన్నా మినిస్ట్రీస్ అనేది ఒక గవర్నమెంట్, హోసన్నా మినిస్ట్రీస్ అనేది ఒక ప్రపంచం. ఇంత పెద్ద అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించి ఆ తర్వాత సామాన్యమైన స్థితిలో అందరూ వెళ్ళే మార్గంలో యేసన్న గారు కూడా మరణించి మహిమలో ప్రవేశించి అందరినీ అక్కడ పాతి పెడతారు, నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడే పాతి పెట్టాలి అని మాట తీసుకొని వినండి ప్రశాంతంగా దేవుని సన్నిధికి దైవజనులు వెళ్ళిపోయారు. చాలా విషయాలు ఉన్నాయండి. నేను నెల్లూరులో ఉన్నప్పుడు చిన్న రూము, మేబీ ఇప్పటికీ అదే రూమ్ కొంచెం డెవలప్ చేశారు. నెల్లూరులో చాలా చిన్న రూమ్ అండి. అసలు ఎంత అంటే ఒక మంచం పడుతుంది అంతే, ఒక మంచం పడుతుంది, చిన్న వాష్రూమ్, దాంట్లోనే అటాచ్ బాత్రూమ్ ఉంటుంది, ఒక మంచం పడుతుంది, ఇంకా కొంచెమే, చాలా చిన్నది అంతే. అది నవారు మంచం, కాటు కూడా కాదు, సింగిల్ కాటు కూడా, నవారు మంచం ఉంటుంది ఆ రూమ్లో.
సో ఎప్పుడో ఏసన్ గారు వచ్చారు. అన్న అనుకుంటే ఆయన స్థాయికి ఎక్కడైనా ఉండొచ్చు. సరే వచ్చినప్పుడు ఈడే ఉంటాను లేరని ఆ నైట్ అక్కడే బస చేశారు. చిన్న గది అండి, చాలా చిన్న గది అది. ఆ గదిలో చిన్న మంచం, అది నవారు మంచమే, అదే ఎక్కువ. సో నవారు మంచం, దాని మీద పరుపు కూడా లేదు, జస్ట్ బెడ్షీట్ వేస్తే దాని మీద పడుకున్నారు. అది చిన్న రూము. అండ్ ఆ రోజు వర్షం అనుకుంటాను, భయంకరమైన వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తూ ఉంటే ఆ నీళ్ళంతా ఏంటండి ఆ మంచం మీద చినుకులు పడతా ఉన్నాయి. అది రేకులంతా డ్యామేజ్ అయిపోయి ఆ వాటర్ డ్రాపులు పడతా ఉందండి. నేను వాస్తవం చెప్తున్నానండి, అన్న దాని మీదే పడుకుని ఉన్నారు. అసలు అట్లాగే పడుకున్నారు. అన్న అడ్డీ ఇట్లా కాళ్ళు ఇటు పెట్టుకుంటే అవతల వైపు డ్రాప్ పడుతుంటే నాకు బాగా గుర్తుంది. సిస్టర్స్ దగ్గర ఈ బౌల్స్ అవి ఉంటాయి కదండి, పాత్రలు అవి తీసుకొచ్చి ఆ చినుకులు పడుతుంటే అక్కడ ఉంచానమాట. ఇది ఎప్పుడో జరిగిన విషయాలు కాదు, ఏసన్ గారు సేవ కంప్లీట్ అవుతున్న సందర్భాలు అవి. మేబీ అది 2010 ఆ టైంలో అనుకుంటాను, 2010 కావచ్చు, 2010 లేకపోతే 11 ఆ టైంలో అనుకుంటాను. ఏసన్ గారు 2012లో ప్రభు సన్నిధికి వెళ్ళారు. 2000 ఒక 2 years క్రితమే ఇది ఏసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళే 2 years క్రితం. అంత సేవ చేసినా వచ్చి అక్కడే పడుకున్నారు. అన్న మరి రూమ్ ఏదైనా బుక్ చేస్తారే, ఎందుకు లేరా కాసేపు కదా ఇక్కడ ఉండిపోతానులే అని చెప్పి అక్కడే పడుకున్నారు. మేము రాత్రి అంతా అన్నకు పరిచయం చేస్తాడు ఉన్నాము. వర్షం పడుతుంటే నేను వెళ్ళి పాత్రలు తీసుకొచ్చేసి ఏంటంటే ఆ మంచం మీద ఎక్కడొకటి పెడుతుంటే అది వాటర్ టపా 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 అని పడుతుంటే సౌండ్ డిస్టర్బ్ అవుతుందని నేను దాంట్లో ఒక క్లాత్ ఏదో తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఆ సౌండ్ వినపడకుండా అన్న రాత్రి అంతా అలా పడుకున్నారు. అంత సామాన్యమైన స్థితిలో ఏసన్ గారు. ఏసీ రూమ్ కాదు అది, చిన్న ఏంటంటే భయంకరమైన ఉక్కపోత, ఫ్యాన్ ఒకటే ఉంటుంది, పెద్దగా ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువ ఉంటుంది ఆ రూమ్లో, గాలి కూడా పెద్దగా రాదు. కిటికీ తెరిస్తే బజారంతా కనబడుతుంది. సో కిటికీ క్లోజ్ చేసుకునే ఉండాలి. సో అలాంటి ఒక చిన్న గదిలో ఏసన్ గారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఇంత సామాన్యంగా ఏసన్ గారు జీవించారు. ఏదో పెద్దగా అతిశయంగా ఉండాలి, వైభవంగా ఉండాలి అట్లాంటివి ఏం లేవండి. చాలా సింపుల్గా ఏ 10 రూపాయలు ఉన్నది దేవుని సేవకు ఉపయోగపడాలని అంత ఆశీర్వాదకరంగా ఏసన్ గారు జీవించారు. నేను సేవకు వచ్చిన తొలి రోజులు ఆయన చాలా ఏమనాలో మరి దాన్ని అవివేకం అనాలో అమాయకం అనో తెలియదండి. నాకు కొంచెం అమాయకంగానే ఉండేవాడు. నాకు పెద్దగా తెలుగు భాష కూడా వచ్చేది కాదు, సేవ గురించి పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. అలాంటి పరిస్థితులు కూడా చాలా ప్రేమగా ఏసన్ గారు చూసేవాళ్ళు. ఒకసారి ఎప్పుడో ఏసన్ గారి దగ్గర నేను పరిచయం చేస్తున్నాను. అప్పట్లో దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం విషయాలండి ఇవన్నీ. సేవకు వచ్చిన తొలిటి దినాల్లో ఏసన్ గారితో పాటు నేను మీటింగ్ అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళను. మరి ఎందుకో రీజన్ చెప్పలేనండి, నేను పలానా కారణం అని చెప్పలేను. ఏసన్ గారితో తిరుగుతుండేవాడిని. తెలియదు ఎంత అమాయకత్వం అంటే అంత అమాయకత్వం. కూటానికి వెళ్ళి ఏసన్ గారు ముందుంటే ఏసన్ గారు బ్యాగ్ వేసుకుని నేను వెనుకుండేవాడిని. సరే ఏసన్ గారు ముందు కూర్చుంటే వెనకాల పైన స్టేజ్ మీద ఎవరో పాట పాడుతుంటే నేను పరిశుద్ధాత్మలో వెనక ఎగురుతుండేవాడిని అనమాట. అంటే ఏమీ తెలీదు. అండ్ ఒకసారి అయితే ఏసన్ గారు రూమ్లో ఉన్నారు శారదా కాలనీలో. అంటే నేను అన్నతో పాటు మీటింగ్ వీటికి వెళ్తుండేవాడిని. సరే అన్న ఏదో ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నారు, ఎవరు లేరు అన్న రూమ్లో. నేనే డోర్ తీసుకొని లోపలికి వెళ్ళా. నేను వెళ్తే ఏరా అని అడిగాడు, నన్ను చూసి ఏరా అని అడిగాడు. ఏం లేదన్నాను. మరి ఎందుకు వచ్చావు అన్నాడు. ఊరికే వచ్చానని అన్నాను అనమాట. అంటే అంత అమాయకత్వం అనమాట. తెలిసేది కదా చాలా విషయాలు. నవ్వి ఆ ఊరికే వచ్చావు, ఏం పని మీద వచ్చావు, ఏదైనా పని ఉంటే కదా రావాలి, ఎందుకు వచ్చావంటే ఏం లేదన్న ఖాళీగా ఉన్నాను కింద, అందుకే ఊరికే వచ్చాను అని చెప్పేసి వెళ్ళి ఆయన నిలబడి ఉన్నాను. అన్న నన్ను చూసుకుని నవ్వుకొని నన్ను చూసి సర్లే కానీ సాయంత్రం మీటింగ్ వెళ్దాం, వెళ్ళి రెడీ అవ్వమని. అట్లా అంటే ఒక అమాయకమైన ప్రేమ, అమాయకంగా ఆయన్ని సమీపించేవాళ్ళం. ఆయన కూడా మన అమాయకత్వాన్ని బట్టి చాలా అభిమానంగా చూసేవాళ్ళు, ప్రేమించారు. అప్పటి నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు కన్నడలో బైబిల్ చదివేవాడిని, కన్నడలో ప్రేయర్ చేసేవాడిని. అప్పటికి ఒక 2 years అయింది నేను సేవకు వచ్చి. అప్పుడు కూడా కన్నడలోనే ప్రేయర్ చేస్తుంటే అప్పుడు పిలిచి, రే ఇవి ఇంకా కన్నడ మాట్లాడితే ఎట్లరా, ఇది తెలుగురా, ఇది ఆంధ్రప్రదేశ్ కదరా, తెలుగులో మాట్లాడాలి, తెలుగు నేర్చుకోవాలరా నీవు అని చెప్పి ఏసన్ గారు చెప్పేవాళ్ళు. సో వారు చూపిన అభిమానాన్ని బట్టి తర్వాత తెలుగు నేర్చుకున్నాను. ఈరోజు తెలుగులో మాట్లాడుతున్నాను, తెలుగులో పాటలు పాడుతున్నాను, మరి వర్తమానాలు చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఏసన్ గారి ఆశీర్వాదమనే చెప్పాలి. అంటే ఎందుకో మరి ఘనంగా చూసేవాడు అండి, చాలా ఘనంగా చూసేవాడు నన్ను. అయితే ఘనంగా రే ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు వీడికి 3 భాషలు వచ్చు, అబ్రామ్కి 3 భాషలు వచ్చు అని అందరూ ఘనంగా చెప్పేవాడు. అసలు ఆయన చెప్తున్నంత ఘనత నాకు లేదు, నాకు తెలిసి ఆ విషయాలు. అని చాలా ఘనంగా మాట్లాడేవాడు, చాలా ఘనంగా పరిచయం చేసేవాడు, చాలా ప్రేమ చూపించారు.
ఇక చెప్పుకుంటూ వెళ్తే నేను అంటలేదండి, ఇది ఒక జడివాన అంతే. ఇక కురుస్తూనే ఉంటుంది. ఆయన జ్ఞాపకాల వర్షం అనేది కురుస్తూనే ఉంటుంది. మర్చిపోలేం యేసన్న గారితో ఉన్న అనుభవాలు. ఇక మా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు ఆయన గురించి మేము స్మరిస్తూనే ఉంటాం, అనుకుంటూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఏ సందర్భం వచ్చినా, ఎవరు వచ్చినా, ఏదో ఒక టాపిక్లో యేసన్న గారి టాపిక్ వచ్చిందనుకోండి, ఏ గంట సేపైనా మాట్లాడదు. అన్న ఇలా అన్నారు, అన్న అలా అన్నారు, అన్నతో అక్కడికి వెళ్ళాము, అన్నతో ఇలా గంటలు మాట్లాడే సందర్భాలు ఉంటాయి. అంటాను కదండి, మా గొంతులో ఊపిరినంత వరకు యేసన్న గారి గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఊపిరిపోయిందనుకోండి, అక్కడికి వెళ్ళి విశ్రాంతిలోనే యేసన్న గారిని చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన మహోపకారానికి, ఆయన చూపిన ప్రేమకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సో నా కోసం కూడా ప్రార్థన చేయండి. పరిచర్య మరింతగా, ఎందుకంటే ఈరోజు ఇలా ఉంది సేవ అంటే మేమేదో కష్టపడుతున్నాం అనే దానికన్నా ఆయన ప్రేమ, ఆయన కష్టం, ఆయన ప్రయాసం ఉంది కాబట్టి ఒక మంచి ఫౌండేషన్ హోసన్న మినిస్ట్రీస్కి వేసిన ఒక మంచి పునాది వేశారు. నేర్పరి అయిన శిల్పకారుని వల్ల హోసన్న మినిస్ట్రీస్కి ఒక పునాదిని వేశారు కాబట్టి, పునాది బాగుంది కాబట్టి ఈరోజు పరిచర్య అలా కొనసాగించబడుతుంది. మధ్యాహ్నం కూడా నాకు ఎవరో వచ్చి కలిసినప్పుడు అన్న అందరూ ఏ భక్తి చేసే వాళ్ళందరూ భక్తి అంతా కూడా మూట కట్టేసి మూలలో కూర్చుండిపోయారు, కానీ మందిరాలు, ఆరాధనలు, ప్రార్థనలు ఇవన్నీ జరుగుతున్నది. ముఖ్యంగా మీ హోసన్న వాళ్ళ పరిచర్య అసలు ఆగట్లేదు. ఆ లైవ్లో ప్రవాహం ప్రవహిస్తూనే ఉంది. అండ్ ఏలేసి పిలిస్తే చాలండి, లేకపోతే కాకితో కబురు చెప్తే చాలు, విశ్వాసులు గుంపులుగా వచ్చేస్తున్నారు. లాక్డౌన్లో కూడా తిరగకూడదని కూడా ఎంతో సాహసించి వచ్చి మాకు ఆహారాలు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ గోరంట్లని కాదండి, అన్ని మందిరాలకి వాళ్ళకు ఉన్నా లేకపోయినా వెళ్ళి మందిరం. ఇవన్నీ కూడా ఎవరి వలన జరిగింది? ఈ ప్రేమ, ఈ అభిమానాలు ఎలా వచ్చిందంటే యేసన్న గారు హోసన్న మందిరపు విశ్వాసులకు అలాంటి ఒక ఫౌండేషన్, పునాది వేశారు. ఆ పునాది మీద కట్టబడ్డారు కాబట్టి చూడండి, ఎన్ని ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా, భయపడకుండా మా సేవకులు బాగుండాలి, పరిచర్య బాగుండాలి, సేవ బాగుండాలి, ఇట్లా థింక్ చేస్తున్నారంటే మరి విశ్వాసుల హృదయాల్లో, వారి రక్తం కణకణవులు, అణువులో ఈ పరిచర్య గురించి ఎంత బాధ్యత ఉందో, ప్రేమ ఉందో మీరు ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చిందంటే యేసన్న గారు అలాంటి ఒక మంచి పునాది పరిచర్య గురించి వేశారు. అద్భుతమైన సేవ చేశారు. యేసన్న గారు లేరని నేను ఎప్పటికీ అనుకోనండి. ఆయన లేరని ఎప్పుడు అనుకోను. ఆయన మన మధ్యలోనే ఉన్నారనుకుంటా. ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి మనతో. యేసన్న గారి విశ్రాంతిలో ఉన్న ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి. మనిషి అంటే జ్ఞాపకాలే కదండి. సో ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన జ్ఞాపకాలతో పాటు మేము జర్నీ చేస్తున్నాం. సో అన్నలేరని మేము ఎప్పటికీ అనుకోం. ఆయన జ్ఞాపకాలు మమ్మల్ని నడిపిస్తుంది. ఆయన జ్ఞాపకాల్లోనే మేము ఉంటున్నాం. కాబట్టి అందుకే పర్టికులర్గా ఒక్కరోజు జ్ఞాపకార్థ కూడికన్నా పెట్టి నేను దాన్ని తక్కువ చేయడానికి ఇష్టపడలేదు. యేసన్న గారిని తక్కువ చేయడానికి ఒకరోజు మాత్రమే గుర్తు చేసుకొని ఆ రోజు ఏదో వండుకొని తిని మర్చిపోవడం నేను ఇష్టపడనండి. ఎందుకంటే ప్రతిరోజు యేసన్న గారు మాతో ఉన్నారు. ప్రతిరోజు నాకు జ్ఞాపకార్థ కూడికి ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు యేసన్న గారి జ్ఞాపకార్థ కూడికి, పర్టికులర్గా ఈరోజు అనే కాదు, సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం కానండి. ప్రతిరోజు యేసన్న గారి యొక్క జ్ఞాపకార్థ కూడికి నా అభిప్రాయంలో ఆయన తలంచుకుంటూ వెళుతున్నా. ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం. నేను ఎప్పుడు అంటుంటానండి, దేవుణ్ణి మనం ఎవరు చూడలేదు, కానీ దైవ సేవకులను చూసినప్పుడల్లా, యేసన్న గారిని చూసినప్పుడల్లా యేసన్న గారిలో యేసయ్యను చూస్తూ వచ్చాం మేము. యేసన్న గారిలో యేసయ్య ఇలా ఉండుంటారేమో, యేసయ్య ఇలా చేసి ఉంటారేమో అని చెప్పి ఆయన గారిని చూసి యేసయ్యను ఆయనలో మనం చూసుకుంటూ వచ్చాం. కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా యేసన్న గారిని చూసి మేము అనేక విషయాలు నేర్చుకున్నాం. అనుభవాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సంస్థ కోసం కూడా ప్రార్థన చేయండి. దైవ సేవకులు అందరి కోసం ప్రార్థన చేయండి. అందరూ కృషి చేస్తున్నారు, అందరూ శ్రమ పడుతున్నారు. అందరినీ దేవుడు ఆశీర్వదించాలి, దీవించాలి. ఈ సేవ మరింత ప్రగతి పదవిలో సాగాలి. ప్రభు వచ్చినప్పుడు యేసన్న గారు కూడా వస్తారు కాబట్టి ప్రభుతో పాటు అప్పుడు మనం అందరం మధ్యాకాశలో యేసన్న గారిని చూద్దాం. ప్రైజ్ లార్డ్. ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక.